ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకు సంబంధించి కేంద్రం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్కి ఒక సరికొత్త పవర్ అయితే ఇచ్చారు. ఇక ఈ పవర్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి ఒక్కసారి తెలుసుకుందాం. ఈ పవర్ ఏం చేస్తుంది పోలీస్ కమిషనర్కి ఇచ్చిన ఈ పవర్ వల్ల? సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరసనలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్కు డిటెన్షన్ పవర్స్ అయితే ఇచ్చారు. ఈ డిటెన్షన్ పవర్ ఏంటి ఒకసారి చూసినట్టయితే, ఇది ఎవరినైనా కూడా ఎలాంటి అధికారిక అభియోగాలు లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అంతేకాదు 12 రోజుల నుంచి 12 నెలల వరకు కూడా నిర్బంధించే అవకాశం ఉంటుంది, జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఎటువంటి అభియోగం కూడా వేయక్కర్లేదు, వారికి డైరెక్ట్ పవర్స్ ఉంటాయి. డిటెన్షన్ పవర్ ఇచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీటి విద్యార్థుల నిరసనపై కేంద్రం ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీస్ కమిషనరేట్కు డిటెన్షన్ పవర్స్ అయితే మంజూరు చేసింది. దీని ప్రకారం ఎవరినైనా కూడా ఎలాంటి అధికారిక అభియోగాలు లేకుండా నేరుగా అరెస్ట్ చేసి 12 రోజుల నుంచి 12 నెలల వరకు కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఇక అక్టోబర్ 18 వరకు కూడా ఈ పవర్ అయితే వినియోగించుకోవచ్చు అంటూ కేంద్రం విడుదల చేసినటువంటి గెజిట్లో పేర్కొన్నారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ తో ఇంకా భారీగా అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చా, వీళ్ళని అరెస్ట్ చేయకూడదా, వీళ్ళతో ఏమన్నా ప్రాబ్లం, వాళ్ళ రాజకీయ నాయకులు ఇలా చాలా రకాలుగా వాళ్ళు లెక్కలేసుకుంటారు. వీళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లం, ఫర్దర్గా వచ్చి ప్రాబ్లం ఏంటి, ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇలా చాలా లెక్కలేస్తారు. సో ఇప్పుడు ఈ డిటెన్షన్ పవర్ తోటి వాళ్ళు వీళ్ళు అనేం లేదు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు. అలాగే ఎన్నాళ్ళైనా ఇంచుమించు 1 year వరకు కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంది. ఇది జాతీయ భద్రతా చట్టం ప్రకారం ఈ పవర్ అయితే ఇచ్చారని చెప్తున్నారు. దీని ప్రకారం శాంతి భద్రతలకు లేదా ప్రజా రవాణా సేవల నిర్వహణకు కనుక ఆటంకం కలిగితే అదుపులోకి తీసుకునే అధికారం ఉంటుంది. ప్రజా భద్రత దృష్ట్యా నిర్బంధించే అధికారాలు అప్పగించడం అవసరమని లెఫ్టినెంట్ గవర్నర్ విశ్వసిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నీట్ విద్యార్థుల నిరసనకు రోజు రోజుకు పెరుగుతున్న మద్దతు తెలిసిందే. ఆందోళనకారులకు మద్దతుగా దేశంలోని పలు పార్టీల నాయకులతో పాటు కొన్ని పార్టీల పేర్లు కూడా మనం విని ఉండవు, వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి కూడా నిరసనకి అయితే వస్తున్నాయి. ఇక అన్ని రాష్ట్రాల విద్యార్థులు మద్దతు తెలుపుతున్నారు. కేవలం ఢిల్లీ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చి నిరసనలో పాల్గొంటున్నారు. అక్కడ నీకు నిజంగా నీట్గా జరుగుతుందా, వేరే వేరే కారణాలు ఉన్నాయా ఏంటనేది అయితే కనుక ఇంకా ఆలోచించాల్సిన సంగతే. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్కి అయితే కనుక ఈ డిటెన్షన్ పవర్స్ని అయితే కేంద్రం ఇచ్చింది. అక్టోబర్ 18 వరకు కూడా ఈ డిటెన్షన్ పవర్ అయితే ఉంటుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో చూడాలి మరి ఇప్పుడు దీని పవర్తో మరి నెక్స్ట్ ఏం జరగబోతుందని.